సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం జోగిపేటలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉద్దేశించిన శాండ్ బజార్ను మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. సొంతింటి కల నెరవేర్చే బాధ్యత ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి ఒక భావోద్వేగ బంధమని, పేదల సొంతింటి కలను నెరవేర్చే బాధ్యత తమ ప్రజాప్రభుత్వం తీసుకుందని మంత్రి అన్నారు. గతంలో లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన గుర్తు చేశారు. ఇసుకపై రాయితీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అవసరమైన ఇసుకను సబ్సిడీ ధరకే అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. బయట మార్కెట్లో మెట్రిక్ టన్ను 2600 ఉండగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కేవలం 1200కే ఇసుకను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి లబ్ధిదారుడికి సుమారు 50,000 వరకు ఆదా అవుతుందని మంత్రి వివరించారు. Your nearest point to Andol as far as Munipalli is concerned, Lingampalli, Ling చేసేసి దీని now I'll give you an example. Sadasipet, Munipalli are together. 10 నుంచి ఇంకా కట్టుకోవాలంటారో వారికి కూడా ఖచ్చితంగా ఇల్లు మంజూరు చేస్తాము. ఎవరు నిరాశ చెందే అవసరం లేదు. ప్రతి లబ్ధిదారుని కళ ఇల్లు కట్టుకోవాలనేది, ప్రతి కుటుంబ కళ ఇల్లు కట్టుకోవాలనేది, ఆ కళ సహకరించే విధంగా, నెరవేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మరొకసారి త్వరితగతిన ఇల్లు పూర్తి చేసుకోవాలని చెప్పి లబ్ధిదారులకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. మెట్రిక్ టన్ 1200 రూపాయలకి విక్రయించాలి. ఈరోజు మార్కెట్లో కనీసం 2300 నుంచి 2600 మధ్యలో ఇసుక ధర ఉంటే, ఈరోజు ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ఆ లబ్ధిదారునికి ఒక్కొక్క ఇంటి పైన కనీసం 50,000 రూపాయల పొదుపును చూపెట్టాలి. 50,000 రూపాయలు మిగిలాలి అని ఒక సదుద్దేశంతో ఈ శాండ్ బజార్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మన జిల్లాలో మొట్టమొదట శాండ్ బజార్ మన ప్రాంతంలో, మన కాన్స్టిట్యూన్సీలో సంగుపేటలో ప్రారంభించాము. మన ప్రాంతానికి సుమారు 3,500 ఇళ్ళు, అందులో మన జోగిపేట్, అందోల్